హాయ్ అండి. నేను డాక్టర్ సాయిరామ్. మీ చిన్న పిల్లల డాక్టర్‌ని. మన భారతదేశంలో ఎక్కువ శాతం మంది వాళ్ళ రోజుని పొద్దున్నే టీ కానీ, కాఫీ గానీ తాగకుండా అసలు మొదలుపెట్టరు. పెద్దవాళ్ళము టీ గానీ, కాఫీ గానీ తాగడం వల్ల వాళ్ళ శరీరం పైన అంత చెప్పుకోదగ్గ అనర్థాలేమీ జరగవు. కానీ చిన్న పిల్లల శరీరం పైన మాత్రం ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. పిల్లల శరీరం పైన చూపించే చెడు ప్రభావాలని ఈరోజు మనం చర్చించుకుందాం. అసలు ఈ టీ గానీ, కాఫీ గానీ, ఎనర్జీ డ్రింక్స్ గానీ, వాటన్నిటిలో ఉండే ఒక కెమికల్ ఏంటంటే కెఫీన్ అండి. ఆ కెఫీన్ అనేది మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవం పైన దాని ప్రభావం ఉంటది. ప్రధానంగా మన మెదడు పైన ఎక్కువ ప్రభావం ఉంటదండి. అందుకని మనం టీ గానీ, కాఫీ గానీ తాగిన వెంటనే ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నట్లుండడం, దాంతో పాటు నిద్ర లేకుండా ఉండడం చూస్తూ ఉంటాం. ఆ ప్రభావం అనేది పెద్దవాళ్ళలో అయితే పర్లేదు. కానీ చిన్న పిల్లల శరీరం బరువు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈవెన్ కొంచెం అమౌంట్‌లో ఆ కెఫెన్ తీసుకోవడం వల్ల కూడా పిల్లల శరీరం పైన టాక్సిక్ డోస్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. అందుకని ఎప్పుడైనా చిన్న పిల్లలు ఈ టీ గాని, కాఫీ గాని ఎక్కువ తాగేశారు అనుకోండి, వాళ్ళ మెదడు పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎక్కువ యాక్టివ్ అయిపోతది బ్రెయిన్. దానివల్ల పిల్లలు చాలా ఇరిటబుల్‌గా ఉంటారు. నిద్ర రాకుండా ఉంటది. దాంతో పాటు పిల్లల యొక్క చేతులు ఏమైపోతాయంటే ట్రెమర్స్ అంటే చాలా వణుకొచ్చేస్తున్నట్లు అయిపోతూ ఉంటాయి. అడిక్షన్ కూడా వచ్చేస్తది. దాని తర్వాత వాళ్ళు డిప్రెషన్‌కి గూడా లోనవుతారు. అదే కాకుండా పిల్లల గుండె పైన గూడా ఎక్కువ ప్రభావం ఉంటదండి. గుండె చాలా ఫాస్ట్‌గా కొట్టుకోవడము, దాంతో పాటు వాటి యొక్క రిథమ్ గూడా మారిపోవడం కూడా చూస్తూ ఉంటాం. ఈ కెఫీన్ కంటైనింగ్ డ్రింక్స్ పైన నేను స్పెషల్‌గా ముందుగానే ఒక వీడియో చేసి ఆల్రెడీ అప్‌లోడ్ చేసి పెట్టినాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాన్ని వెళ్లి ఒకసారి చూడండి. ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎక్కువగా టీ గాని, కాఫీ గాని తాగుతూ ఉన్నారు అంటే, వాళ్ళ తినే ఆహారంలోని ఐరన్ అనేది పేగుల నుంచి రక్తంలోకి వెళ్ళదండి. అది వెళ్ళకుండా ఈ టీ, కాఫీ అడ్డుపడిపోతాయన్నమాట. దానివల్ల మనకు రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం చాలా తగ్గిపోద్ది. ఎందుకంటే హిమోగ్లోబిన్ మంచిగా తయారవ్వాలి అంటే దాంట్లో ఒక మూలకం అవసరమైనది ఐరన్ అండి. ఐరన్ ఎప్పుడు తగ్గిందో మనకి హిమోగ్లోబిన్ గూడా తగ్గిపోయినట్లు మన రక్తం శాతం చాలా తగ్గిపోతది కూడా. ఎప్పుడైనా పిల్లల్ని గాని, లేకపోతే పెద్దవాళ్ళు గాని రక్తం తక్కువ అని హాస్పిటల్‌కొచ్చారనుకోండి, మొదటగా మేము చెప్పేదేంటి, ఐరన్ ఎక్కువుండే తిండి పదార్థాలు తినండి. దాంతో పాటు ఐరన్ టాబ్లెట్స్ గాని, ఐరన్ సిరప్స్ గాని ఇచ్చి పంపిస్తూ ఉంటాం. ఆ ఇచ్చినవి కూడా మీరు టీతో గాని, కాఫీతో గాని తీసుకుంటూ ఉన్నారు అంటే అవి కూడా పనిచేయవు. వాటిల్లో ఉన్న ఐరన్ కూడా పేగుల్లో నుంచి రక్తంకి రానివ్వకుండా ఈ టీ, కాఫీ అనేది అడ్డుపడిపోతూ ఉంటాయన్నమాట. ఇవే కాకుండా అతి ముఖ్యమైనది మాత్రం ఒకటి చెప్పాలండి. ఏంటంటే పిల్లల్ని చంకలో పెట్టుకొని వాళ్ళు వేడి వేడిగా కాగుతున్న టీ తాగుతూ ఉంటారండి. పిల్లల్ని ఎత్తుకొని టీ తాగుతున్నప్పుడు ఆ పిల్లలు కామ్‌గా ఉండరు. చేత్తో కదపడమో, లేకపోతే తోయడమో ఏదో ఒకటి చేస్తారు. ఆ టీ ఒరిగి పిల్లల చర్మం పైన పడతది. అట్లాంటి కేసెస్ నేను చాలా చూసాను. టీ పడింది సార్ చర్మమంతా కాలిపోయింది అంటే, ఎట్లా పడిందంటే టీ తాగుతూ ఉన్నాను సార్. తను కదిలింది. ఆ టీ అంతా తన పైనే పడింది. చర్మం మొత్తం కాలిపోయింది అని తీసుకొస్తారండి. దయచేసి అలాంటి తప్పులు మాత్రం చేయొద్దు. చివరగా నేను చెప్పొచ్చేదేంటంటే, చిన్న పిల్లలకి టీ గాని, కాఫీ గాని అసలు అలవాటు చేయొద్దు. అవే కాదు ఎనర్జీ డ్రింక్స్ కానీ, కెఫీన్ కంటైనింగ్ డ్రింక్స్ ఏవి తాగిచ్చొద్దు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని మీరు మాత్రం టీ గాని, కాఫీ గాని అస్సలు తాగొద్దు. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. వీలైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్‌తోని ఈ వీడియోస్ షేర్ చేసుకోండి. థాంక్ యూ.